వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాష్ట్రంలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రజల వద్దల పాలన బాగుందా లేకపోతే ఫామ్ హౌస్ పాలన బాగుందా అనేది దాదాపుగా 1,00,000 మంది రియాక్ట్ కావడం అనేది జరిగింది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజీ. సో దాంట్లో చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం దాదాపుగా 65-63% ఫామ్ హౌస్ పాలన బాగుంది, ప్రజాపాలనకి కేవలం 33-32% మంది మాత్రమే ఓట్లు వేయడం అనేది జరిగింది. వెంటనే అసలు కాంగ్రెస్ సోషల్ మీడియా ఏం చేయాలో అర్థం కాక ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఇది కావాలని బీఆర్ఎస్ నేతల కుట్ర. ఇది అంటే దుబాయ్ నుంచి వేరే దేశాల నుంచి నడిపిస్తున్నారు. ఒక్క ఓటింగ్ కి ఒక్క షేరింగ్ కి 5 రూపాయలు 10 రూపాయలు అని ఇస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్లు సోషల్ మీడియాకి సంబంధించిన మీడియా ప్రతినిధులు మాట్లాడడం అనేది జరిగింది. సో ఇంకా బీఆర్ఎస్ నేతలకి దొరికిందే చనువుగా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతల తప్పులు దొరుకుతాయని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా కాపు కూర్చుంది. గతంలో ఈవెన్ చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా ఒకటే మాట చెప్పారు, మా సోషల్ మీడియా కన్నా కొంచెం ఎక్కువగా బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివ్ గా పనిచేస్తుంది, మేము ప్రచారం చేసుకోవడంలో కొంతమందికి వెనుకబడ్డామని చెప్పేసి డైరెక్ట్ కాంగ్రెస్ నేతలు చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా ఒక్కసారిగా ఈ టాపిక్ బీఆర్ఎస్ సోషల్ మీడియాకి దొరకడం తోటి ఎక్కడికక్కడ సో ఫామ్ హౌస్ పాలనకే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా, సెక్రటరియట్ లో ఉన్నాడా, ఇంకో దగ్గర ఉన్నాడా కాదు, కేసీఆర్ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయా లేదా, కేసీఆర్ ఉన్నన్ని రోజులు రాష్ట్రాన్ని ఏ విధంగా చూసుకున్నాడు, కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది, తర్వాత కళ్యాణ లక్ష్మి వచ్చేది, తర్వాత దళిత బంధు వచ్చింది, తర్వాత ఆ బంధు వచ్చింది, ఈ బంధు వచ్చిందని చెప్పేసి ఇంకా రకరకాలుగా బీఆర్ఎస్ నేతలు ఇంకా గతంలో 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసుకున్నటువంటి చారణని భారణ కూడా చెప్పుకోవడం స్టార్ట్ చేసిండ్రు. ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు, మేము ఇంత ధైర్యంగా పెట్టినామంటే దానికి ఓకే, మేమన్నా తప్పులు చేసినట్టే, ప్రజలు దానికి సమాధానం ఇచ్చిండ్రు, సరే మేము వెనుకబడ్డామేమో దాన్ని సరి చూసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ సోషల్ మీడియా నేతలు చెప్తున్నారు. సో మొత్తానికి ఇది సోషల్ మీడియాలో జరిగినటువంటి పుకార్లలో ఇష్యూలు ఏంటంటే కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాట ఏంది, ఇది కావాలని దుబాయ్ నుంచో అక్కడి నుంచో సింగపూర్ నుంచో అక్కడి నుంచి ఓటింగ్ మొత్తం బీఆర్ఎస్ నేతలు చేశారు. మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియానే రోబోలను పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి చెప్పిందని ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఈ ఉన్న పరువు బాయే, ఇంకెందుకు పరువు తీసుకుంటారు, అన్ని మూసుకొని కూర్చోండి, సో మీ మీద వ్యతిరేకత వచ్చేసింది, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు ఇదే రిజల్ట్ కనిపిస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి మరి నిన్న జరిగినటువంటి పోల్లో మీ అభిప్రాయాలు, నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా, నిజంగా ఫామ్ హౌస్ పాలననే బాగుందా? సో ఇది తెలంగాణ వెలుగు నుంచి కూడా మేము పోల్ పెడుతున్నాం. సో మీ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎవరికి మద్దతు ఉంటుందో అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.